హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ రసవత్తకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ముగిసిపోయింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ముగిసిన తర్వాత ఓనర్స్ టీం నుంచి భరణి, మనీష్ అలాగే ధీమాన్ పవన్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలవగా టెనెంట్స్ టీం నుంచి ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ పోటీదారుడిగా అయితే నిలిచారు. సో ఈ నలుగురికి బిగ్ బాస్ రంగు పడుద్ది అంటూ కెప్టెన్సీ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ పలు దపాలుగా జరుగుతుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ అయిన రంగు పడుద్ది టాస్క్కి సంచారకురాలుగా రీతు అయితే వ్యవహరిస్తుంది. ఇక నలుగురు అంటే టాస్క్ మొదటి లెవెల్ ఛాలెంజ్ ఏమిటి అంటే అందరూ వైట్ షర్ట్ అయితే వేసుకొని ఉన్నారు. అలాగే ఎరుపు రంగు అయితే అక్కడ పెట్టడం జరిగింది. టాస్క్ బజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాస్క్ స్టార్ట్ అవుతుంది అని, ఎండ్ బజర్ అయ్యేలోపు ఎవరి టీ షర్ట్కి అయితే ఎక్కువ రంగు పడుతుందో వారు ఈ టాస్క్ నుంచి అవుట్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇలా చివరి వరకు టాస్క్ నుంచి అవుట్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వారు ఈ వారం కెప్టెన్ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దీంతో టాస్క్ మొదలవగానే మనీష్, ఇమాన్యుయల్, భరణి ముగ్గురు కూడా ఒకరిపై మీద పడుతూ కూడా రంగు అయితే పూసుకోవడం జరిగింది. ఇక్కడ తెలివిగా ధీమాన్ పవన్ వ్యవహరించి ఫస్ట్ రౌండ్లో మనీష్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఇది అవుట్ కాదు అంటూ ఓనర్స్ గట్టిగా కేకలేస్తూ ఉండడంతో సంచాలక్ అయినటువంటి రీతు మాట్లాడుతూ మీ ఓనర్స్ అసలుకి మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయితే అవుతుంది. ఇక రెండవ లెవెల్లో భరణి, ఇమాన్యుయల్, ధీమాన్ పవన్ అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ మీ ఓనర్స్ అసలుకు మాట్లాడకండి అంటూ గట్టిగా రీతు అరుస్తుంటే శ్రీజ అలాగే ప్రియా ఇద్దరు కూడా మేమెందుకు అరవకూడదు, అరుస్తామంటూ ఆర్గ్యూ అయితే చేస్తున్నారు. ఇక రెండవ లెవెల్ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ అలాగే భరణి, ధీమాన్ పవన్ ఫిజికల్ ఎక్కువగా అవ్వడంతో రీతు మీరు ఆపండి అంటూ గట్టిగా అరిచి టాస్క్ నుంచి భరణిని అవుట్ అయితే చేయడం జరిగింది. దీంతో ఇది ఫెయిర్ అంటూ ఓనర్స్ టీం అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. సో ఫైనల్గా ఈ రంగు పడుద్ది టాస్క్లో గెలిచి క్యాప్టెన్ అయ్యాడు ధీమాన్ పవన్ ఓనర్స్ టీం నుంచి. మరి ధీమాన్ పవన్ క్యాప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.